హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 5 మంత్ల కెరీర్ పాయింట్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2016 మార్చ్ 29 పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. క్వశ్చన్స్ ఎలా వచ్చాయని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏముందంటే 3 కేటగిరీస్ ఆఫ్ ఎంప్లాయీస్ వేజెస్ 1:2:3 ఎంత పెంచాడు మనకి? 5%, 10%, 15%. ఏమడిగాడు మనకి? వాట్ విల్ బి ద న్యూ రేషియో ఆఫ్ దేర్ వేజెస్ అంటే మనకి ఇది బిగినింగ్ రేషియో. శాలరీస్ పెంచాడు, ఇలా పెంచినాక మనకి రేషియో కావాలి. ఓకే, చూడండి ఇక్కడ ఎలా చేద్దామంటే ప్రాబ్లం మనకి ఇక్కడ ఫస్ట్ మెథడ్ మనకి నేను రాస్తున్నాక రేషియో రాస్తున్నాను 1:2:3. ఓకే, నేను ఏం చేస్తున్నాను అంటే ఇది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. మనకి బేస్ ఎప్పుడైనా శాలరీ 100% తీసుకుంటాము. అంటే 1 పార్ట్ ఎంత మనకి? 100%. ఇది ఎంత? 100%. ఇది ఎంత? 100%. ఎంత పెంచాడు మనకి? 5% పెంచాడు. అంటే ఇక్కడ ఏమొస్తాయి మనకి? 100 + 5 ఎంత? 105 డైరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ 10 పెంచాడు. 100 + 10 ఎంత మనకి? 110. ఓకే, ఇక్కడ రాస్తున్నాను 110%. నెక్స్ట్ ఎంత పెంచాడు మనకి? 15 కదా, ఇక్కడ రాస్తున్నాను 100 + 15 ఎంత? 115%. ఓకే, చూడండి ఇక్కడ మనకి దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. నేను దీన్ని సింప్లిఫై చేయట్లేదు. మనకి ఆర్థమెటిక్లో కానీ ప్యూర్ మ్యాథ్స్లో కానీ కొన్ని ప్రాబ్లమ్స్ డివిజన్ రూల్స్తో చేయవచ్చు. అందులో ఇది ఒక కేటగిరీ. ఇక్కడ చూడండి మనకి ఇచ్చిన రేషియోలో ఒక నెంబర్ క్యాన్సిల్ చేయాలంటే ఆ నెంబర్ అన్ని రేషియోస్లో రావాలి. ఇక్కడ మనకి 3 నెంబర్ ఉంది. 3 నెంబర్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ లేదు మనకి. అంటే 3 ఈ లాస్ట్ పార్ట్ 3 అలానే ఉంటుంది మనకి. ఏ ఆప్షన్లో ఉంది 3 మనకి? ఓన్లీ 1 ఆప్షన్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక మనకి ఎలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇక నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ చెప్తాను చూడండి. డివిజన్ రూల్. మనకి రేషియోలో ఒక నెంబర్ క్యాన్సిల్ చేయాలంటే ఆ నెంబర్ అన్ని పార్ట్లలో ఉండాలి. ఈ పార్ట్లో క్యాన్సిల్ అవుతుంది, ఈ పార్ట్లో క్యాన్సిల్ అవ్వట్లేదు. అంటే ఈ పార్ట్లో 3 మనకు అలానే ఉంటుంది. అంటే లాస్ట్ నెంబర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 3. ఏ ఆప్షన్ ఉంది? ఓన్లీ 1 ఆప్షన్. 23 నో ఛాన్స్, 23 నో ఛాన్స్, 23 నో ఛాన్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? 69. ఓకే, బై ఛాన్స్ మీకు ఎగ్జామ్లో ఈ అప్రోచ్ మీకు రాలేదు, అప్పుడు మామూలు ఎలా చేస్తాం మనం. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే దట్ ఈస్ ఏం రాస్తాం ఇక్కడ? దట్ ఈస్ 105% ఫస్ట్ వన్. నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఏమొస్తాయి మనకి? 110% ఇంటూ 2. నెక్స్ట్ 115% ఇంటూ 3. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 5 2 జా 5 1 జా. పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది అన్నిట్లలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 5 2 జా 5 2 జా. నెక్స్ట్ ఇక్కడ 5 2 జా 5 3 జా. ఓకే, 21. నెక్స్ట్ 22 2 జా 44, 69. ఏ ఆప్షన్ మనకి? ఫస్ట్ ఆప్షన్. ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇలా కాకుండా ఇంకొక అప్రోచ్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ నెంబర్స్ని ఇలా తీసుకుంటున్నాను. ఓకే, 10, నెక్స్ట్ 20, నెక్స్ట్ 30. ఓకే, రేషియో. చూడమ్మా, డౌట్ వస్తుంది. ఓకే, 10 ఎందుకు తీసుకోవాలి, 20 ఎందుకు తీసుకోవాలి, 30 ఎందుకు తీసుకోవాలి? నువ్వు ఎలా అయినా తీసుకో, కానీ మనకి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మనకి అవే నెంబర్స్ రావాలి. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేస్తే ఏంటి? 0 0 0 క్యాన్సిల్. మనకి ఏమొస్తుంది? 1:2:3 అలా. ఓకేనా? ఇప్పుడు మనకి ఏమొస్తుంది నీకు? సేమ్ అలానే 105%, నెక్స్ట్ 110%, నెక్స్ట్ అగైన్ ఇంటూ 115%. సేమ్ ప్రాసెస్. మేము మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇదే వస్తుంది ఆన్సర్. నువ్వు ఇక్కడ 10 తీసుకున్నా ఆర్ 100 తీసుకుంటే 200, 300 నువ్వు ఎలా తీసుకున్నావు. ఓకే, క్యాన్సిల్ చేస్తే నీకు మళ్ళీ ఇదే రేషియో రావాలి. అంటే మనకి రేషియోకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఓకేనా? ఎన్ని మెథడ్స్? మనకి 3 మెథడ్స్ సాల్వ్ చేసాం ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం. ఇక్కడ ఏమన్నా సింపుల్ క్వశ్చన్. మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఇచ్చాడు, డయామీటర్ అడిగాడు. డయామీటర్ అంటే ఏంటి? 2r. మనకి 2r కావాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ మనకి ఏం చేద్దామంటే ఇక్కడ దట్ ఈస్ ఇక్కడ ఏం రాస్తాం? πr² కదా, 22/7 ఇంటూ r² = 616. ఓకే, మనం ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. కామన్ పార్ట్స్ ఏమున్నాయి ఇక్కడ? 11 2 జా, నెక్స్ట్ ఏంటి? 11 5 జా, 11 6 జా. ఓకే, 1 టైమ్స్ ఇక్కడ ఏంటమ్మా?
దట్ ఈస్ 2 times 8 times. ఓకే ఆర్ స్క్వేర్ కదా, దీన్ని ఏం రాస్తామమ్మా 7 into 4 కదా, అడిగి పంపిస్తే మనకి ఏమొస్తుంది 7 7 4 అంటే ఏమొస్తుంది నీకు 7 into 2. ఇది మనకేంటి ఆర్ కదా, మనకేమో డయామీటర్ అడిగాడు అంటే 2r ఇంటూ ఏం రాస్తావు 2. వాట్ ఈస్ ద ఆన్సర్ 14 2 జా 28. దట్స్ ఇట్, స్టెప్ బై స్టెప్. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఏం అడిగాడు మీడియన్, మోడ్ అండ్ మీన్. ఓకే మేము లాస్ట్ క్లాస్ ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రాబ్లం, మళ్ళీ ఈ ఎగ్జామ్లో కూడా ఇచ్చాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్. ఓకే ఏముంది ఇక్కడ 5, నెక్స్ట్ ఏంటి ఇక్కడ 8, నెక్స్ట్ 8 8 8 మైనస్ 3 టైమ్స్ 1 2 3, నెక్స్ట్ 9, ఓకే 9, నెక్స్ట్ 9 9, ఓకే 7 కూడా వచ్చింది కదా, 7 ఇక్కడ రాస్తున్నాను. కాన్స్టెంట్ టోటల్ 3 6 9 3 6 9 5 7 5 7 8 8 8. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి మనకి ఓకే ఫస్ట్ వన్ ఏమన్నారు మీడియన్ కదా, ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఈక్వల్ పార్ట్స్ చేస్తాం. ఈక్వల్ పార్ట్స్ అంటే మీడియన్ మనకి ఏంటి ఇక్కడ 8. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ మోడ్ అన్నాడు. మనకి మోడ్ వచ్చేసి ఏంటంటే ఇచ్చిన సిరీస్లో ఏ నెంబరు ఎక్కువ టైమ్స్ రిపీట్ అయితే అదే మోడ్. ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్ ఏమేమి రిపీట్ అయ్యాయి, ఒకటి 8 రిపీట్ అయింది, ఇంకోటి 9 రిపీట్ అయింది. కానీ 9 ఎన్ని టైమ్స్ మనకి 4 times, 8 ఎన్ని టైమ్స్ 3 times. అంటే ఇక్కడ మనకి ఏంటి ఆన్సర్ 9. అంటే ఫస్ట్ వన్ 8, నెక్స్ట్ 9 కదా. నెక్స్ట్ ఏమంటే మీన్ అడిగాడు కదా. ఓకే 8, 9తో స్టార్ట్ అయిందా. ఓకే 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, చేయాల్సిన థర్డ్ వన్ మీన్. చూడండి యావరేజ్ అమ్మ, మీన్ అంటే మనకి ఏంటి యావరేజ్, సమ్ ఆఫ్ ఆల్. చూడండి ఇక్కడ 5 + 7 12 20 28. నెక్స్ట్ ఏంటమ్మా 36 45 54 63 72. 72 బై మొత్తం ఎన్ని ఉన్నాయి 9 కదా, 1 times 8 అంటే ఆన్సర్ ఏంటి 8 9 8. ఆప్షన్ సి. మీన్ అంటే యావరేజ్. ఓకేనా. ఇక మనకేంటి మీడియన్ అంటే ఏం లేదమ్మా, ఇచ్చిన సిరీస్ని అసెండింగ్ ఆర్డర్స్లో తీసుకొని మనం ఈక్వల్ పార్ట్స్ డివైడ్ చేస్తాం. మిడిల్లో ఏది వస్తే అది ఆన్సర్. నెక్స్ట్ ఏంటి మోడ్ అంటే చెప్పాను ఆల్రెడీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ మోర్ రిపిటేషన్. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమన్నా డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ. ఇక్కడ మనకి 1 kilometer రిక్వెస్ట్ ఏంటమ్మా, దట్ ఈస్ 10⁶ mm millimeters. అంటే ఏంటమ్మా ఇక్కడ 10 ఇచ్చాడు కదా, 10 10⁶ ఏంటమ్మా ఆన్సర్ 10⁷. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫైన్. ఇక్కడ ఏమన్నాడు మనకి ఏం లేదమ్మా, ముగ్గురు ఇచ్చాడు, రేషియో ఇచ్చాడు, సి అనే పర్సన్ ఏ కన్నా ఎక్కువ అన్నాడు. ఓకే ఇక మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనకి డైరెక్ట్ చేద్దామమ్మా ఇక్కడనే. ఓకే సి ఏ కన్నా ఎంత ఎక్కువ 400 crores. ఓకే సి మనకి ఎన్ని పార్ట్స్ అమ్మా 4 parts. ఇది ఎన్ని పార్ట్స్ 2 parts. ఈ గ్యాప్ ఎంత మనకి 2 parts కదా, 2 parts మనకి ఎంత 400. అంటే ఇక్కడ నుంచి మనకి 1 part ఎంత అమ్మా 200 కదా. ఇక మనకేం కావాలి బి అడిగాడు. బి ఎన్ని పార్ట్స్ ఇంటూ 3, 2 3 ఎంత 6. ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి. దాట్స్ ఇట్. ఇక చూడండి మనకి ఏమడిగాడంటే మనకి అమౌంట్ అడిగాడమ్మా, ఎన్ని ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ 2 years తర్వాత అమౌంట్ కావాలి మనకి. ఓకే ఇక్కడ ఎంత 1 yearకి ఎంత అమ్మా 12.5 కదా. అప్పుడు 2 yearsకి ఎంత వస్తుంది మనకి 12.5 into 2 ఎంత 25. మనకి బేస్ ఎప్పుడైనా ప్రిన్సిపల్ని 100% తీసుకుంటాం. 100 + 25 ఎంత 125. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తాయమ్మా దట్ ఈస్ 125% ఇంటూ ఏంటమ్మా 13500. ఓకే నీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. ఓకే దాట్స్ ఇట్. లేదు ఇలా కాదు అంటే ఇక మనకి ఏంటంటే నెక్స్ట్ మెథడ్ అమ్మా, ఒకవేళ ఫార్ములా మెథడ్ చేయాలి అంటే ఎలా రాస్తామా దట్ ఈస్ అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు పి ప్లస్ పిటిఆర్ బై 100. ఓకే ఇక మనకి పి అంటే ఎంతమ్మా దట్ ఈస్ 13500 ప్లస్ 13500. ఎన్ని ఇయర్స్ అమ్మా 2 years కదా, 12.5/100. మీరు ఇలా కూడా చేయొచ్చమ్మా, కానీ టైం తీసుకుంటుంది మనకి. ఓకే ఫార్ములా మెథడ్. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి అమ్మా మనకి ఏజ్ ప్రాబ్లం అమ్మా, ఏజ్ క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడంటే మదర్ ఏజ్ ఎంతమ్మా 43. ఇక్కడ ఏమన్నా నెక్స్ట్ ఇద్దరికి గ్యాప్ ఎంతమ్మా 21 years, మదర్కి సన్కి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఫాదర్ అనే పర్సన్ ఏంటమ్మా 3 years ఎక్కువ ఎవరికంటే
మదర్ కంటే. మనకి ఏం అడిగిందమ్మా, ఫాదర్ 50 years ఉన్నప్పుడు డిఫరెన్స్ అడిగాడు. ఎవరెవరికి? ఫాదర్ అండ్ సన్. ఓకే, ఫాదర్ అండ్ సన్. ఓకే, చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ మనకి ఇక్కడ మదర్, నెక్స్ట్ ఏంటమ్మా సన్, నెక్స్ట్ ఫాదర్. ఓకే, మదర్ ఏజ్ ఎంత? 43. ఓకే, ఇద్దరికి గ్యాప్ ఎంతమ్మా? 21 కదా. 43 - 21 ఎంత? దట్ ఈస్ 22. ఇద్దరికి గ్యాప్ 21. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఎక్కువ? 3 years కదా. ఇక్కడ ఏంటి మనకి 43 + 3 ఎంత? 46. ఇప్పుడు మనకేం చేశారంటే డిఫరెన్స్ అడిగాడు. ఎవరికి? ఫాదర్ అండ్ సన్. వీరికి డిఫరెన్స్ ఎంతమ్మా? 24. ఏంటి ఆన్సర్? ఆప్షన్ డి. మనకి ఆఫ్టర్ 3 years ఇది ఈ పార్ట్ తీసుకోవట్లేదమ్మా, ఈ పార్ట్కి నేను తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మనకి స్టార్టింగ్ డిఫరెన్స్ ఒక నెంబర్ ఉంటే అది ఎన్ని ఇయర్స్ అయినా ఆ డిఫరెన్స్ అనేది అలానే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు మనకి ఆ ఏజ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫస్ట్ మనకి ఎన్ని కేజెస్ అమ్మా? 15 kgs కదా. అమౌంట్ ఎంత మనకి? 50 rupees. దట్ ఈస్ 15 × 50. మనకి ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 110%. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటమ్మా మనకి ఇక్కడ సెకండ్ పార్ట్. ఎన్ని కేజెస్ అమ్మా? 20 kgs. అమౌంట్ ఎంత? 75. ఓకే, గెయిన్ ఎంత మనకి? 20 కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి? 120%. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇది క్యాన్సల్ పర్సంటేజ్, నెక్స్ట్ ఇది క్యాన్సల్. ఓకే, రిమైనింగ్ ఏంటమ్మా? 75 కదా. 75 కామన్ తీస్తే ఏమొస్తుంది? 11 + 24 అంటే ఏమొస్తుంది అమ్మా? 35. మీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమన్నాడంటే ఎక్స్ అనే పర్సన్ ఒక పర్ డేకి ఎంతమ్మా? 25%. వై పర్సన్ ఎంత? 12.5. సేమ్ వర్క్ ఇన్ ఏ డే, పర్ డే. మనకేమన్నా అంటే ఈ ఇద్దరు కలిపి మొత్తం చేయాలి. ఓకే, 2 members కలిపి మొత్తం చేయాలంటే ముందు వాళ్ళకి అంటే కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో మనకు కావాలి. అంటే 100%కి ఎన్ని డేస్ పడుతుందో మనకు కావాలి కదా. ఓకే, ఇక్కడ 25% ఉంది 1 dayకి. ఇంటూ ఏంటమ్మా ఇక్కడ మనకి నేను ఇంటూ 4 రాస్తున్నా. 25 4s ఎంత? 100. 1 × 4 ఎంతమ్మా? 4 days ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ ఇక్కడ ఎంతమ్మా? 12.5% 1 dayకి. కానీ మనకి ఎంత కావాలి? 100% కావాలి కదా. ఓకే, ఇంటూ ఏం రాస్తావు ఇక్కడ? 8 కదా. 12.5 × 8 = 100%. ఓకేనా, ఫైన్. 12 8 = 96, 8 5 = 40 అంటే 4.0. 96 + 4 100%. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పర్సన్ ఎంతమ్మా? 8 కదా. అంతే, మామూలు కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ ఏమొస్తాయమ్మా? 4, 8 LCM ఎంత? 8 కదా. ఇక్కడ ఏంటి? 2. ఇక్కడ ఏంటమ్మా? 1. 8/4 2, 8/8 1 అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? 8/3. ఓకే, ఏమొస్తాయమ్మా? క్యాన్సిల్ చేస్తే చిన్న నెంబరే కదా. 2 నెక్స్ట్ ఏంటమ్మా? 6. 2.6 దట్ ఈస్ వాట్? ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సింపుల్ క్వశ్చన్ అమ్మ ఇది. ఓకే, చూడండి ఇక్కడ నేను చేస్తున్నానంటే ఈ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రాస్తున్నానమ్మా. వై వాల్యూ అడిగాడు అంతే మనకి. x + 2y = 27. నెక్స్ట్ ఏంటమ్మా? x - 2y = -1. ఓకే, మనం y అడిగాడు కదా. నేను ఇంకో y నుంచుకొని x మైనస్ పెడుతున్నాను. మైనస్ ప్లస్. ఓకే, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఇది ఉంటే క్యాన్సల్. ఇక్కడ ఏమొస్తాయమ్మా? 4y = ఏంటమ్మా? 28 కదా. ఓకే, నీకు y ఏమొస్తుంది ఇక్కడ? 7. ఓకే, ఆప్షన్ సి. దట్స్ ఇట్. ఇక మనకి ఏమంటే రేంజ్ అడిగాడు కదమ్మా. మనకి రేంజ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం మైనస్ మినిమం. ఇచ్చిన సిరీస్లో మ్యాక్సిమం నెంబర్ మైనస్ మినిమం నెంబర్. ఓకే, మ్యాక్సిమం మనకి ఎంతమ్మా? మ్యాక్సిమం నెంబర్ దట్ ఈస్ ఓకే ఎంత మనకి మ్యాక్సిమం నెంబర్? 7. మినిమం ఎంతమ్మా? 1. 7 - 1 ఏమొస్తుందమ్మా ఆన్సర్? 6. దట్స్ ఇట్. మ్యాక్సిమం మైనస్ మినిమం డైరెక్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమన్నాడంటే పర్చేస్ 2 pieces. ఏమి ఇచ్చాడమ్మా? 1.2, 1.3. అమౌంట్ ఇచ్చాడు. 1.2 ఎంత? 330. 1.3 ఎంత? 270. ఓకే, అది తనకి ఇచ్చిన అమౌంట్ ఎంతమ్మా? 1000 కదా. ఇక్కడ ఏమడిగాడంటే హౌ మచ్ అమౌంట్ యూ కెన్ గెట్. ఓకేనా అమ్మా? బిల్ అయిందమ్మా. ఓకేనా,
1000 ఇచ్చాం, రిటర్న్ అమౌంట్ ఎంత వస్తుంది అది క్వశ్చన్ మనకి. ఇప్పుడు చూడండి మనకి ఏం రాస్తామంటే ఇక్కడ దట్ ఈజ్ 1000 మైనస్ ఫస్ట్ ఎన్ని మీటర్స్ అమ్మా 1.2 ఇంటూ ఏంటమ్మా 330 కదా. ఓకే ప్లస్ నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ దట్ ఈజ్ 1.3 ఇంటూ నెక్స్ట్ ఏంటి ఇక్కడ మనకి 270 అంతేనా. 1.2 330 1.3 270. ఓకే ఇక్కడ మనకి ఏంటంటే చూడమ్మా మనకి ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఏం అవసరం లేదమ్మా, డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ అండ్ ఆప్షన్స్. ఇక్కడ చూడండి మనకి మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ నెంబర్ ఎలా ఉందమ్మా, అన్నీ లాస్ట్ నెంబర్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మన లాస్ట్ నెంబర్ ఒక్కటి కనుక్కుంటే చాలు, మిగతా అన్నీ ఏం అవసరం లేదు, టైం సేవింగ్. ఇక్కడ చూడండి అమ్మా మీకు 0 డాట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, 0 డాట్. ఓకే చూడండి ఇక్కడ వాట్ ఈస్ 2 3 జా లాస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ నెంబర్ 6 3 7 జా 21. ఓకే 6 + 1 ఎంతమ్మా 7. అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే లాస్ట్ నెంబర్ నీకు ఏమొస్తుంది 7 కదా. ఇక్కడ ఏముంది 0 ఉంది. ఓకే 0 and 7 గ్యాప్ ఎంతమ్మా తీస్తే 3 కదా. ఆప్షన్ ఏ ఆన్సర్, దట్స్ ఇట్. లాస్ట్ నెంబర్ యూనిట్ డిజిట్ నెంబర్ కాన్సెప్ట్ ఇది. ఎప్పుడు అప్లై చేస్తాం, ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ నెంబర్స్ డిఫరెంట్గా ఉంటే ఇలా అప్లై చేయాలి. ఒక 2 సేమ్ ఉన్నాయనుకో ఇంకొక నెంబర్ చూసుకోవాలి, అన్నీ సేమ్ ఉంటే చేయాలి. ఓకేనా. ఇక్కడ చూడమ్మా మనకి ఏమి ఇచ్చాడంటే అమౌంట్ అడిగినమ్మా మనకి ఏంటి ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెచ్యూరిటీ వాల్యూస్ ఆఫ్ 12,500. ఇక్కడ 2 ఇయర్స్కి 20% సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఏం లేమ్మా ఇద్దరికి డిఫరెన్స్ అడిగాడు. మెచ్యూరిటీ అమౌంట్ అంటే మనం ఏం లేమా డైరెక్ట్ మనం ఇంట్రెస్ట్ డిఫరెన్స్ తీసుకున్నాం అయిపోతుంది కదా. ఓకే 2 ఇయర్స్కి ఎంత వస్తుందమ్మా సింపుల్ ఇంట్రెస్ట్కి 40% కదా. ఓకే ఇది ఎంత వస్తుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు తెలుసు ఆల్రెడీ 20 + 20 + 20 ఇంటూ 20/100. ఇక సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందమ్మా 44%. ఓకే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ ఎంత 4% కదా. 4% దేని మీద కావాలి 12500. ఇది క్యాన్సల్ 25 4 జా 100 4 1 జా 1 4 + 1 5 500 ఆన్సర్. ఓకే ఆప్షన్ డి. ఇలా ఏం లేదమ్మా ఇక్కడ 2 ఇయర్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కున్నాను ఎందులో కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. నెక్స్ట్ ఏంటి ఇది 44 వచ్చింది. 40 ఎలా వచ్చిందమ్మా 20 + 20 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత 40. డిఫరెన్స్ ఎంత 4%. ఓకేనా ఫైన్. బీ స్పీడ్ అడిగినమ్మా బీ స్పీడ్ ఏలో ఎంత హాఫ్ అన్నాడు మనకి. ఫస్ట్ ఏ స్పీడ్ అనుకున్నాం మనకి. ఇక్కడ ఏంటమ్మా 120 డివైడెడ్ బై ఇదేంటమ్మా దట్ ఈజ్ 3/2 కదా. ఓకే నీకేమొస్తుంది ఇక్కడ 3/2 అంటే ఏంటమ్మా ఇది 3 ఇదేంటమ్మా 2 కదా. ఓకే ఇది ఏమొస్తుంది అమ్మా 40 42 80 కదా. మనకి సగం అన్నాడు ఇందులో సగం ఎంత దట్ ఈజ్ 80/2 ఏంటమ్మా ఆన్సర్ 40. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా ఏం లే అమ్మా 1184 అనే నెంబర్ 21తో డివైడ్ అవ్వాలి అంటే ఈ నెంబర్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి ఒకసారి చూడండి అమ్మా. దీన్ని మనం 2 మెథడ్స్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎలా చేస్తామంటే మామూలుగా ఫస్ట్ మెథడ్లో దట్ ఈజ్ ఎలా రాస్తామమ్మా 1184 ఏం రాస్తాం ఇక్కడ 21 కదా. ఎన్ని టైమ్స్ చేస్తామమ్మా 5 టైమ్స్. ఏమొస్తాయి నీకు ఇక్కడ 105. ఓకే నీకేమో 134. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ అమ్మా 6 టైమ్స్ కదా. ఓకే 6 టైమ్స్ ఏమొస్తాయమ్మా 1 2 6. ఓకే ఏమొస్తాయమ్మా సింప్లిఫై చేసి ఇక్కడికి పంపిస్తే 14 8 కదా. దిస్ ఈజ్ ద ఆన్సర్ 8. ఇది ఒక అప్రోచ్ అమ్మా డైరెక్ట్ చేయడం. కానీ పెద్ద నెంబర్ ఇస్తే కొంచెం ప్రాబ్లం అయితే మనకి దీన్ని ఇంకొక విధంగా చేద్దాం మనం నెక్స్ట్ మెథడ్లో. దట్ ఈజ్ దీన్ని ఎలా చేద్దామంటే 21 అమ్మా చూడండి ఇక్కడ 21 ఏంటమ్మా 3 × 7 కదా. ఫ్యాక్టర్స్ మనకి ఏంటమ్మా 3 × 7 అంటే మనకి ఈ నెంబర్ అనేది ఏంటమ్మా అంటే ఈ నెంబర్తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2 నెంబర్స్తో డివైడ్ అవ్వాలా. ఓకే చూడండి ఇక్కడ అంటే మనకి 7 అనేది నాట్ పాసిబుల్ అమ్మా ఎందుకంటే ఇది ఆల్రెడీ నాట్ డివైడ్ బై 7 కదా. ఓకే చూద్దాము 7తో అవును ఒక చూద్దాం ఒకసారి. 7 1 జా 5. నెక్స్ట్ ఏంటమ్మా 56 వస్తుంది 2 2 నో ఛాన్స్. ఓకే 7తో డివైడ్ అవ్వట్లేదమ్మా ఫైన్. నెక్స్ట్ ఇక్కడ 3తో అవుతుందమ్మా చూడండి ఇక్కడ 2 10 4 3తో కూడా అవ్వదమ్మా చూడండి ఇక్కడ ఎలా చేస్తామా డివిజన్ రూల్ మనకి 3తోని
1 + 1 2 8 10 10 + 4 14 డివైడ్ అవ్వదు మనకి. ఓకే, అంటే 7 నో ఛాన్స్, 12 నో ఛాన్స్, 15 నో ఛాన్స్. అంటే ఆన్సర్ ఏంటమ్మా డైరెక్ట్ 8. అర్థమైందమ్మా ఇలా అని. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఈ కాన్సెప్ట్ని ఎలా చేశానంటే ఎగ్జాంపుల్ అమ్మ అదర్ వన్. ఇప్పుడు మనకి 18 అనే నెంబర్ ఉందమ్మా, 18 నెంబర్ ఉంది. ఇది 3తో డివైడ్ అవుతుంది కదా. ఓకే, నేను -3 చేశానమ్మా. ఇదేంటి మనకి 15 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ -3 చేశాను, ఇక్కడ ఏంటమ్మా 12 3తో డివైడ్ అవుతుంది. ఈ ఇచ్చిన నెంబర్ అనేది 3తో డివైడ్ అవ్వట్లేదమ్మా. నువ్వు అన్ని 3 మల్టిపుల్ చేస్తే మళ్ళీ వచ్చే నెంబర్ 3తో డివైడ్ అవ్వదు కదా. సేమ్ అలానే ఇప్పుడు మనకి 7తో చేద్దాం. 7తో చేద్దామమ్మా. దట్ ఈస్ ర్యాండమ్ ఒక నెంబర్ తీసుకుంటున్నాను 21 అనేది 7తో డివైడ్ అవుతుంది. నేనేం చేస్తున్నాను -7 చేశాను. నీకేమొస్తాయమ్మా 14 వస్తుంది. ఇక ఇక్కడ వచ్చిన రిజల్ట్ అనేది 7తో డివైడ్ అవుతుంది. ఎందుకు నువ్వు 7 తీసేస్తున్నావు కదా. నెక్స్ట్ అలానే -7 ఇక్కడ ఏంటమ్మా ఇది కూడా డివైడ్ అవుతుంది. ఈ నెంబర్ మనకి 7తో డివైడ్ అయితే మళ్ళీ 7 తీసేస్తే ఆ నెంబర్ వచ్చే నెంబర్ కూడా 7తో డివైడ్ అవుతుంది. కానీ ఈ నెంబర్ మనకి 7తో డివైడ్ అవ్వట్లేదు. అంటే 7 తీసేసినా కూడా 7తో డివైడ్ అవ్వదు. ఓకేనా. సేమ్ అలానే ఈ నెంబర్ మనకి 3తో డివైడ్ అవ్వట్లేదు. నువ్వు 3తో డివైడ్ అవ్వనప్పుడు 3 తీసేసినా మళ్ళీ డివైడ్ అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్పాను క్లియర్గా మీకు. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమి ఇచ్చానంటే ఒక రెక్టాంగిల్ తీసుకున్నామమ్మా. రెక్టాంగిల్ మనకి ఫైన్ రెక్టాంగిల్ తీసుకున్నాము. ఇక్కడ ఎంత ఇచ్చాడమ్మ ఇది 125. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మ ఇది 75. ఓకే, మనకి గ్యాప్ ఇచ్చిందమ్మా. విడ్త్ గ్యాప్ ఎంత గ్రౌండ్లో 3 మీటర్స్ అంట. ఓకే చూడండమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ మీరు 3 అనుకోండి అమ్మా. ఇది 3 అనుకోండి. ఈ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతమ్మా ఇక్కడ లోపల వస్తుంది. ఇదేమో 75, ఇదేమో 125. ఇప్పుడు మనకి ఏమన్నాడు అంటే ఏరియా అడిగినమ్మా. ఏం ఏరియా వితౌట్ వాకింగ్ అంటే ఇది కాక రిమైనింగ్ అంటే ఈ పార్ట్ కావాలి, ఈ పార్ట్ కావాలి, ఈ పార్ట్ ఏరియా కావాలి మనకి. ఓకే, ఏం చేస్తామమ్మా డైరెక్ట్ మనకి బిగ్ రెక్టాంగిల్ ఏరియా మైనస్ స్మాల్ రెక్టాంగిల్ ఏరియా. ఓకే, ఇది 3 అమ్మ. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత 125 కదా. ఓకే, డయాగ్రామ్ తీసేస్తున్నాను. 125 × 75 ఇది మనకేంటి బిగ్ రెక్టాంగిల్ ఏరియా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ స్మాల్ రెక్టాంగిల్ ఏరియా ఏంటి అమ్మా గ్యాప్ది 125 × 3 మైనస్. ఓకేనా, 125 కామన్ తీస్తే ఈ గ్యాప్ ఎంతమ్మా 72 కదా. 125 × 72 చూడమ్మా. నేను మళ్ళీ ఇక్కడ ఇంటూ చేయట్లేదమ్మా, డివిజన్ రూల్ అప్లై చేస్తున్నా. 72ని ఎలా రాస్తామమ్మా 9 × 8 కదా. అంటే ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 9, 8. ఏ ఆప్షన్ ఉందమ్మా 8 చూద్దామమ్మా. నో ఛాన్స్. ఇదేంటమ్మా నో ఛాన్స్. ఇదేంటమ్మా నో ఛాన్స్. ఆన్సర్ ఏంటమ్మా 9000. అంటే ఇచ్చిన నెంబర్ 9తో డివైడ్ అవ్వాలి, 8తో డివైడ్ అవ్వాలి. 8తో ఎలా డివైడ్ అవుతుందమ్మా లాస్ట్ 3 నెంబర్స్ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ 3 నెంబర్స్ డివైడ్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ మనకి 8తో డివైడ్ అవుతుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెంబర్ సిరీస్ అమ్మ డైరెక్ట్ మనకి ఇక్కడ చూడండి. ఇక మన 2 సిరీస్ అమ్మ. 2 ఉన్నాయి సిరీస్ మనకి. ఓకే, ఇదేంటమ్మా రౌండప్ చేస్తున్నా 1 4 9. నెక్స్ట్ ఏంటమ్మా 16 అండ్ సో. నెక్స్ట్ ఏంటమ్మా ఇది ఒక సిరీస్ 1 8 64. ఏంటమ్మా క్యూబ్స్ కదా. 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 27 క్యూబ్స్ అమ్మ. అంతే మనకి ఫస్ట్ పార్ట్ అవసరం, సెకండ్ పార్ట్లో ఇచ్చాడు. యారో మార్క్స్ పెట్టాను. ఇది 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్. దాట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం హెచ్సిఎఫ్ అడిగినమ్మా మనకి డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఇక్కడ రాస్తున్నాడమ్మా. ఏం రాసుకోవచ్చు ఇక్కడ 4 × 12 కదా. ఓకే, నెక్స్ట్ దీన్ని ఏం రాస్తాము 4 × 4 2 4 3. నెక్స్ట్ ఇదేంటమ్మా 4 × 4 3 4 5. ఓకే, జస్ట్ ఏం లేమ్మా ఫ్యాక్టర్స్ డివైడ్ చేసాను. 4 × 12 48. 4 × 23 ఏంటమ్మా 4 3 12 8 9. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా 4 3 12 4 5 20. ఓకే చూడమ్మా హెచ్సిఎఫ్ అంటే ఏంటమ్మా ఒక నెంబర్ అన్ని నెంబర్స్లో రిపీట్ అవ్వాలి. ఏ నెంబర్ రిపీట్ అవుతుంది 4 కదా. ఏంటి మనకు ఆన్సర్ ఆప్షన్ సి. దాట్స్ ఇట్.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏం అడిగాడమ్మా, ఇది వి బార్ మాస్ కాన్సెప్ట్ అమ్మా. సింపుల్, వెరీ సింపుల్. ప్రియారిటీ బేస్ అమ్మా, వి బాడ్ మాస్. ఓకే, ప్రియారిటీ బేస్ అమ్మ. ఇక మనకి వి ఏమి ఇవ్వలేమ్మా, వెనికులం, బ్రాకెట్స్ ఏమి ఇవ్వలేదు, ఆఫ్ ఏమి ఇవ్వలేదు. ఈ 4 ఇచ్చాడు కదా. డివిజన్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, ప్రియారిటీ రాస్తున్నాను. ఇది 1, ఇది 2, ఇది 3, 4, 5, 6, 7 అంటే దీని ప్రకారం నేను వెళ్తాం అమ్మ సింప్లిఫికేషన్లో. ఓకే, ఫస్ట్ మనకి ఏంటమ్మా, ఫస్ట్ ప్రియారిటీ డివిజన్ కదా. ఓకే, చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఏమొస్తాయమ్మా నీకు, ఇక్కడ రాస్తున్నాను మనకి 15 × 4 ప్లస్ 15/11 ఇంటూ 33 మైనస్ 98. ఓకే, 1 టైమ్స్ 3 టైమ్స్ అంతే. నెక్స్ట్ ఏమున్నాయమ్మా, ప్లస్ మైనస్ కదా. ప్లస్ మైనస్ ఎలా చేసిన సేమ్ వస్తాయమ్మా మనకి. 15 × 4 = 60, దట్ ఈస్ ఓకే. ఇది మనకి ఎంతమ్మా, ఇదేమో 60, ఇదేంటమ్మా 45, 105 మైనస్ 98. ఓకేనా, ఇదేంటమ్మా 60, 15 × 4 = 60, 15 × 3 = 45, 105 మైనస్ 98. ఏంటమ్మా ఆన్సర్ 7. దాట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమైనా స్టాండర్డ్ డివియేషన్ కదా. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఏంటమ్మా, స్టాండర్డ్ మనకి డైరెక్ట్ ఫార్ములా ఉంది. దట్ ఈస్ x మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n అండర్ రూట్ స్టాండర్డ్ డివియేషన్. ఓకే, ఇక మనకి x బార్ అంటే ఏంటమ్మా, యావరేజ్. xi అంటే ఏంటమ్మా, అబ్జర్వేషన్స్. n అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ మీన్ కనుక్కున్నామమ్మా. ఏమొస్తాయి ఇక్కడ మనకి, డైరెక్ట్ చేద్దాం. ఇక్కడ 12 + 9 ఎంత అమ్మా, దట్ ఈస్ 12 + 9 21. నెక్స్ట్ ఈవెన్ 8 29 30 40 50 అమ్మ. ఓకే, 50 వస్తుంది. 50 బై మొత్తం ఏంటమ్మా 5 కదా. ఓకే, ఫైన్. ఏమొస్తుంది మనకి అంటే యావరేజ్ అమ్మ, యావరేజ్ కనుక్కున్నాం అంతే 10 మనకి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఏముందంటే మనకి దట్ ఈస్ డిఫరెన్స్ కదమ్మా. ఓకే, చూడండి ఇక్కడ 10 - 10 ఎంతమ్మా, 0 కదా. స్క్వేర్ ఉంది మనకి, 0 స్క్వేర్ ఎంత 0, డైరెక్ట్ రాస్తున్నాను. నెక్స్ట్ 11 - 10 1, 1 స్క్వేర్ ఎంత 1. నెక్స్ట్ ఇక్కడ 12 - 10 2 స్క్వేర్ ఎంతమ్మా 4, డైరెక్ట్ రాస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 9 - 10 అంటే స్క్వేర్ ఉందమ్మా, ఇట్లా మైనస్ ప్లస్ అయిపోతుంది, 1 మనకి ప్లస్. ఇక్కడ ఏంటమ్మా 2 స్క్వేర్ ఎంత 4. ఓకే, ఫైన్. డివైడెడ్ బై మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 5 కదా అండర్ రూట్. ఓకే, ఇక మనకి ఏంటమ్మా 10 కదా, 10/5 అంటే 2 వస్తామా √2. ఓకే, √2 అమ్మ, √2 ఆప్షన్. ఓకే, ఆప్షన్ సేమ్ ఇచ్చాడమ్మా, దట్ ఈస్ టైపింగ్ మిస్టేక్, వదిలేసేయండి. మనకు ఆన్సర్ ఏంటమ్మా √2. ఇక్కడ 10/5 ఏమొస్తాం ఇక్కడ, దట్ ఈస్ 10/5 √2 ఆన్సర్. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, డయాగ్రామ్ అమ్మ మనకి వెన్ డయాగ్రామ్ బేస్డ్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఒక సర్కిల్ ఇచ్చాడమ్మా మనకి. ఈ సర్కిల్ ఇచ్చాడు, దీని మీద క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఓకే, మొత్తం మనకి ఎంత పర్సెంటేజ్ అమ్మా చూడండి ఇక్కడ 55 65 85 15 100%. అంటే సర్కిల్ మొత్తం మనకి ఎంత ఇక్కడ 100%. ఎంత 100%. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. అది ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, ఏమడిగినమ్మా, ద సెక్టార్ యాంగిల్ కరస్పాండింగ్ బనానా. ఓకే, మనకి ఏం కావాలి, బనానా యొక్క యాంగిల్ ఎంత. ఈ మొత్తం మనకి 100% అమ్మా. ఈ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత మనకి ఎప్పుడైనా 360 degrees కదా. అంటే ఇప్పుడు 100% ఎంతమ్మా మనకి, దట్ ఈస్ 100% ఎంత మనకి 360 కదా. 100% 360. ఓకే, 360 degrees. ఓకే, ఇక్కడి నుంచి మనకి ఏమొస్తుందమ్మా 10% 36, 1% ఎంత 3.6 కదా. మనకి ఎంత కావాలి ఇక్కడ, బనానా ఎంత అంటే 15 కదా. అంటే ఏం రాస్తావు ఇక్కడ 15% ఇంటూ 3.6. ఓకే, ఇదేంటమ్మా 15 × 6 = 90, 9 వస్తుంది. 45 + 9 54. ఆప్షన్ బి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. రేషియో అడిగినమ్మా దేనికి, చికెన్ మ్యాంగో. ఓకే, మొత్తం 100 కదా, రిమైనింగ్ అని జెమ్ము అన్నీ అడిగాడమ్మా. ఓకే, ఈ రెండు యాడ్ చేస్తే నీకు ఎంత 20 + 35 ఎంత 55 కదా. ఓకే, 55 ఏమొస్తాం ఇక నీకు 55. మొత్తం 100 కదా అమ్మ, రిమైనింగ్ ఏమొస్తుంది 45 కదా. ఈ సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది 5 టేబుల్. 5 1 = 5. నెక్స్ట్ ఏంటమ్మా 9, 11:9 ఆన్సర్. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక మనకి ఏమి ఇచ్చినమ్మా, ఈ మొత్తం సర్కిల్ ఎన్ని ఉన్నాయమ్మా, మొత్తం 960 ఉన్నాయి. ఏమని మ్యాంగో అడిగినమ్మా. మ్యాంగో మనకి ఎంత పర్సెంటేజ్ 35 కదా. అంటే ఇక్కడ ఏం రాస్తావు మనకి
దట్ ఈస్ 35% ఇంటూ ఏంటమ్మా 960. ఓకే, ఈ ప్రోడక్ట్ వేస్తే మీకు ఆన్సర్ వస్తుందమ్మా. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం ఇక్కడ. నెక్స్ట్ ఏమన్నాడమ్మా, ఫస్ట్ ఏంటమ్మా స్పీడ్ ఎంత 40, ఎంత పెంచాడు 16 పెంచాడు. దానివల్ల మనకి ఏమైందమ్మా ఒక 80 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్ళాడు. మనకేమడిగినామా ఇనిషియల్గా మూవ్ చేసే డిస్టెన్స్ ఎంత. ఓకే చూడండి ఇక్కడ ఫైన్. ఫస్ట్ మనకి ఎంతమ్మా, నేను రేషియో తీసుకుంటున్నాను. ఫస్ట్ మెథడ్ 1లో ఫస్ట్ స్పీడ్ ఎంత 40, ఎంత పెంచాడు 16 కదా, 40 + 16 ఎంత 56. ఏం రేషియో అమ్మా అది, స్పీడ్ రేషియో. ఓకే చూడండి ఇక్కడ ఏంటమ్మా 8 5 జా, ఇదేంటమ్మా 8 7 జా కదా. ఓకే మనకి గ్యాప్ ఎంత ఉందమ్మా ఇక్కడ 2 పార్ట్స్ కదా. ఓకే ఈ 2 పార్ట్స్ మనకి ఎంత 80, ఇక్కడ నుంచి 1 పార్ట్ ఎంత 40. మనకి ఎన్ని పార్ట్స్ కావాలి 5 పార్ట్స్, అంటే ఏంటమ్మా ఆన్సర్ 45 జా 200 ఆన్సర్. ఓకే ఇది ఒక మెథడ్ అమ్మా. ఇది నేను ఎలా రాసాను, మనకి S1/S2 ఈక్వల్స్ ఏంటమ్మా D1/D2 కదా, రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. ఆ కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లం చేశాను. ఓకేనా, అంటే ఎలాంటి ఈక్వేషన్ తీసుకోకుండా. ఫైన్. నెక్స్ట్ ఇంకో మెథడ్ చేద్దామా దీన్ని. నెక్స్ట్ మెథడ్ దట్ ఈజ్, ఓకే చూడండి ఇక్కడ ఎలా రాస్తామంటే ఇక్కడ ఏం రాస్తామమ్మా, దట్ ఈజ్ S1/S2 ఈక్వల్స్ టు D1/D2. అంటే ఏం S1 ఎంతమ్మా 40 కదా, 40/40 + 16 ఎంత వస్తాయి నీకు 56 ఈక్వల్స్ టు D మనకు తెలియదమ్మా, D అనుకో D/D ప్లస్ ఇదేంతమ్మా 80. ఈ సింప్లిఫై అయ్యామ్మా నీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, కానీ లెంతీ ప్రాసెస్ మనకి. ఇక్కడ మనకి ఏంటమ్మా వెన్ డయాగ్రామ్ బేస్డ్ ప్రాబ్లమ్స్. ఓకే చూడండి ఇక్కడ మనకి 3 డయాగ్రామ్స్ ఇచ్చాడమ్మా. ఏంటి అండి, ఒకటేమో సర్కిల్ ఏమన్నా బ్లాక్ అన్నాడు. నెక్స్ట్ రెక్టాంగిల్ ఏంటమ్మా వైట్, మనకి ఇదేంటమ్మా బ్లాక్. నేను ఇక బ్లాక్ పెట్టేస్తున్నామ్మా, ఇది బ్లాక్ ఈజీ కోసం. నెక్స్ట్ ఏంటమ్మా వైట్ అలానే ఉంచేసేయండి. నెక్స్ట్ ఏంటమ్మా ఇది బ్రౌన్ కదా. ఓకే ఇక్కడ రాస్తున్నానమ్మా మీకు ఈజీగా. ఇదేమో బ్లాక్, సర్కిల్ బ్లాక్. నెక్స్ట్ ఇదేంటమ్మా వైట్, ఇదేంటమ్మా బ్రౌన్, ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏమన్నాడమ్మా, హౌ మెనీ చిల్డ్రన్ లైక్ బోత్ బ్రౌన్ అండ్ వైట్ బట్ నాట్ బ్లాక్. ఏంటమ్మా బ్రౌన్ అండ్ బ్లాక్, బ్రౌన్ వైట్. నెక్స్ట్ ఏంటమ్మా బ్లాక్ కాకూడదు అంట, బ్రౌన్ వైట్. ఓకే ఈ రెండే కదా. ఓకే బ్రౌన్ వైట్. ఓకే చూడండి మన ఇక్కడ బ్రౌన్ వైట్, కానీ బ్లాక్ కాకూడదమ్మా. చూడండి ఇక్కడ వాల్యూస్ ఏం లేవు, అన్ని లోపల సర్కిల్లో ఉన్నాయమ్మా. బయట మనకి ఏంటంటే కనెక్షన్ లేదు కదా, కనెక్షన్ ఉండాలి. కనెక్షన్ ఎక్కడ ఉంది, లేదు మనకి. అంటే ఆన్సర్ ఏంటమ్మా నన్ను ఆప్షన్. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమైనా రేషియో ఏంటమ్మా ఎవరెవరికి, బ్రౌన్. నెక్స్ట్ ఏంటమ్మా బ్లాక్. మనకి బ్రౌన్ అంటే ఏంటమ్మా ఇదే కదా. ఓకే బ్రౌన్ చూడండి ఇక్కడ ఇది 20 + 50 + 50 30, మొత్తం ఎంతమ్మా 100 కదా. బ్రౌన్ కలర్, బ్రౌన్ ఈస్ 100. ఓకే నెక్స్ట్ ఏంటమ్మా బ్లాక్ అడిగింది కదా. బ్లాక్ అంటే మన సర్కిల్ ఏమేమి ఉన్నాయమ్మా 50. ఓకే ఇది 100, ఇదేంటమ్మా 120. ఓకే ఇది క్యాన్సల్. ఏంటమ్మా 5 6, దాట్స్ ఇట్ 5/6 ఆప్షన్ డి ఆన్సర్. ఓకే ఇక్కడ ఏమన్నాడంటే ద రేషియో ఆఫ్ కిడ్స్ హూ డు నాట్ బ్లాక్. ఏమన్నాడమ్మా బ్లాక్ కాకూడదమ్మా. నెక్స్ట్ ఏంటి హూ లైక్స్ బ్లాక్ అండ్ వైట్. ఫస్ట్ ఏంటి నో బ్లాక్, నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్. ఓకే చూడండి ఇక్కడ బ్లాక్ కానీ ఎంతమ్మా మనకి అంటే వైట్ కదా. వైట్ అంటే మనకి ఏంటి ఇదే కదా ఈ డయాగ్రామ్. ఓకే ఈ డయాగ్రామ్ ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ డు నాట్ లైక్ బ్లాక్ అంటే ఈ సర్కిల్లో రాకూడదమ్మా. బయట మనకి ఏమున్నాడు సర్కిల్ కాకుండా బయట మనకి ఏమేమి ఉన్నాయమ్మా 20 30 100 అవుట్ సైడ్ బ్లాక్ అంటే ఏమొస్తాయి ఇక్కడ మనకి దట్ ఈస్ 150. ఓకే నెక్స్ట్ ఏమన్నాడమ్మా హూ లైక్ బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ వైట్ అంటే ఈ రెండు డయాగ్రామ్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏమేమి ఉన్నాయమ్మా ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. ఓకే అంటే ఇదే కదా ఇది 50 తీసుకోవద్దాం ఎందుకు 50 అని ఎక్కడ ఉంది ఇక్కడ వేరే అని ఉంది కదా ఓన్లీ అన్నాడు మనకి 20 + 30 ఎంతమ్మా 50. ఇది ఆన్సర్ 1 times 3 times ఆన్సర్ ఏంటమ్మా 3:1. ఓకే దాట్స్ ఇట్. ఓకే
ఇక ఎక్స్ ప్లస్ 4 పెట్టేసానమ్మా, ఏమొస్తాయి మనకి 4 క్యూబ్ ఎంత 64 కదా. నెక్స్ట్ ఏంటమ్మా 4 క్యూబ్ 64 మైనస్ 4 స్క్వేర్ ఎంత 16, ఇదేంటమ్మా 4, దాట్స్ ఇట్. ఓకే, ఈ 20 అమ్మ, దీని వాల్యూ మనకి ఎంత వస్తుంది ఇక్కడ. ఓకే, దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా మనకి 44 కదా. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుందమ్మా, జస్ట్ ఇంటూ చేసేయండి ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ఏమన్నాడమ్మా కాస్ కదా. ఓకే, కాస్. ఓకే, చూడండి అమ్మ, ఇక్కడ దీన్ని ఎలా రాస్తున్నానంటే మనకి దీనికి డైరెక్ట్ వాల్యూ లేదమ్మా, మనకేంటి 0 to 90 వరకు ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేస్తామంటే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేస్తామంటే చూడండి, ఇక్కడ కాస్ 3 into 360 అంటే నీకు ఎంత వచ్చిందమ్మా, ఇక్కడ రాస్తున్నాను. దీనికి ఎంత వస్తుందమ్మా, దట్ ఈజ్ 0, ఇదేంటమ్మా 18, 10. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటమ్మా ఇక్కడ 30 కదా. ఓకే, దీని వాల్యూ మళ్ళీ వేస్తే నీకు ఇదే రావాలమ్మా, అలా వస్తే కరెక్ట్, లేకుండా రాంగ్ మనకి. ఓకే, ఇప్పుడు నీకు ఇదేమొస్తామ్మా చూడండి, ఇక్కడ కాస్ n into 360 ప్లస్ టీటా కాస్ టీటా, ఆ సైన్ కన్నా కూడా అంతే వస్తాయమ్మా. 6 ఉంటాయి కదా, 6కి అదే సైన్ టీటా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు సైన్కి సైన్ టీటా, కాస్కి కాస్ టీటా, టాన్కి టాన్ టీటా, 6 ఉన్నాయి కదా, ఏ ఫంక్షన్ ఉంటే అదే వస్తాయమ్మా ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ n into 360 ప్లస్ టీటా ఈక్వల్స్ టు కాస్ టీటా. ఓకే, అంటే ఇక్కడ నీకు ఏమొస్తామా, ఇది కాస్ 30 కదా. కాస్ 30 ఎంతమ్మా √3/2, దాట్స్ ఇట్. ఓకే, ఇక్కడ రాస్తానమ్మా కాస్ n into 360 ప్లస్ టీటా ఈక్వల్స్ టు ఏమొస్తామా నీకు, దట్ ఈస్ కాస్ టీటా. ఇలా ఉందని చెప్పాను కదా, ఇదే అమ్మ. మీకు సైన్ ఉందనుకో, ఇక్కడ సైన్ టీటా వస్తుంది. టాన్ ఉంటే టాన్, ఏది ఉంటుంది అమ్మ 6 ఉంటాయి కదా, ఏది ఉంటే అదే వస్తుంది మనకి. ఎప్పుడు n into 360, n అంటే ఏ నెంబర్ అని ఉండొచ్చు అమ్మ నీకు, 1 2 3 అలా అని. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏంటమ్మా సైన్ ఇచ్చాడమ్మా మనకి, సీకెంట్ టీటా అడిగా, డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ ఇది, సింపుల్ ప్రాబ్లం. నేను డయాగ్రామ్ వేసుకుంటున్నానమ్మా. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్ వేస్తున్నాను. ఇక రైట్ యాంగిల్ అనుకున్నామ్మా. ఓకే, అప్పుడు ఇదేమైతే అమ్మా హైపోటెన్స్, ఇదేంటమ్మా పర్పెండిక్యులర్ హైట్ అంటాము. ఓకే, ఇదేంటమ్మా బేస్ అంటాం లేదా అడ్జసెంట్, ఎలా తీసుకున్నాం. ఓకే, ఓకే, మనకి ఏమి ఇచ్చినామా సైన్ టీటా కదా. ఓకే, అంటే ఎంత, ఇదెంత సైన్ టీటా, ఇది 2 కదా, ఇది ఎంతమ్మా 3. అప్పుడు ఇక్కడ ఏమొస్తాయమ్మా 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, పైథాగరస్ థీరం 9 మైనస్ 4 ఎంత వస్తుందమ్మా √5 కదా. ఓకే, ఫస్ట్ మనకి ఏమన్నా సీకెంట్ టీటా కదమ్మా, సీకెంట్ టీటా. ఓకే, ఏమొస్తామా సీకెంట్ టీటా, ఇది బై ఇది కదా, ఇది కాస్ట్ టీటా అమ్మ. కాస్ట్ టీటా ఏం రాస్తాం, బేస్ బై హైపోటెన్స్గా రివర్స్ సీకెంట్ టీటా, అంటే ఏమొస్తుంది ఇక్కడ 3/√5. ఇంకా 3/√5 లేదమ్మా, కన్వర్ట్ చేసుకున్నాం దీన్ని. ఎలా కన్వర్ట్ చేస్తామమ్మా, దట్ ఈస్ 3/√5 ఇంటూ √5/√5 అంటే ఏమొస్తాం మనకి ఇక్కడ, దట్ ఈస్ 3√5/5. ఏ ఆప్షన్ ఉందమ్మా, ఓన్లీ 1 ఆప్షన్ కదా, ఆప్షన్ సి ఆన్సర్. ఓకే, ఏంటమ్మా సింప్లిఫై చేయమన్నాం డైరెక్ట్, ఇక్కడ సింపుల్ క్వశ్చన్. దట్ ఈజ్ ఇక్కడ దీని వాల్యూ ఎంత వస్తుందమ్మా ఎక్స్ కదా, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్, ఏమొస్తామా ఆన్సర్ ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఇక మనకి ఏంటంటే ఫస్ట్ మనకి డిస్కౌంట్ ఎంతమ్మా 20% కదా, అమౌంట్ ఎంత 2400. ఒకవేళ డిస్కౌంట్ 25% వేస్తే ఎంత చూద్దాం. ఇక్కడ ఏమొస్తాయంటే, ఓకే ఫస్ట్ మనకి డిస్కౌంట్ ఎంతమ్మా 20% కదా, ఎంత రాస్తాం ఇక్కడ, దట్ ఈస్ 80% ఈక్వల్స్ టు ఎంత మనకి 2400 కదా. 100 - 20 80. నెక్స్ట్ ఎంత 25 కదా, 100 - 25 ఎంత 75%. ఏం లేదమ్మా 80% కింద అయితే 75% ఎంత అంతే. ఎలా వేస్తాం దీన్ని ఇక్కడ 75% ఇంటూ 2400 డివైడెడ్ బై 80%. ఓకే ఫైన్. ఇక్కడ చూడండి మనకి ఇది క్యాన్సల్. ఓకే, ఇది క్యాన్సల్. ఇదేంటమ్మా 30. నీకు ప్రాపర్టీస్ వస్తుంది 15 21 22 ఏంటమ్మా ఆన్సర్ 2250. దాట్స్ ఇట్, 2250. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఏమన్నాడంటే పైప్స్ అండ్ క్రిస్టల్స్ అమ్మ. ఫస్ట్ మనకి ఎంత ఫిల్లింగ్ కదా 30 minutes. నెక్స్ట్ ఏంటమ్మా ఇక్కడ లీకేజ్ మనకంటే ఏంటమ్మా ఎంటీ కదా, ఎంటీ ఎన్ని మినిట్స్ మనకి 90 minutes అంటే నెగిటివ్ అమ్మ. మీకు పైప్స్ అండ్ క్రిస్టల్ 2 ఉంటాయమ్మా, 1 ఈజ్ ప్లస్ 1 ఈజ్ మైనస్. ప్లస్ ఎప్పుడు ఫిల్లింగ్కి,
అంటే వాటర్ ఇన్సైడ్ ట్యాంక్లోకి, మైనస్ ఎప్పుడమ్మా ఎంటీ కానీ లీకేజ్ కానీ అంటే ట్యాంక్ నుంచి వాటర్ బయటికి రావడం, ప్లస్ మైనస్ పాజిటివ్ వర్క్ నెగిటివ్ వర్క్. ఓకే, ఈ రెండింటికి కలిసి మనకి ఎంత ఇక్కడ 90 కదా. ఓకే, ఇక్కడ ఏమొస్తుందమ్మా 3 కదా. 90/30 ఎంత 3 వస్తుంది. 90/90 ఎంతమ్మా 1. కానీ ఇక్కడ మనకి ఏమొస్తుందమ్మా మైనస్ కదా. ఎందుకు మైనస్? లీకేజ్. 3 - 1 ఎంత 2 కదా. ఇద్దరు కలిపి చేయన్నాడు. ఏమన్నాడు? ఇద్దరు కలిపి అంటే ఏమొస్తుంది 90/3 - 1 2. ఏంటమ్మా ఆన్సర్ 45. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఏం లేమ్మా మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చిందమ్మా, ప్రాఫిట్ ఎంత 12.5. మనకి ఏమని ప్రాఫిట్ అడిగాడమ్మా. ఇక్కడ ప్రాఫిట్ కావాలి. ప్రాఫిట్ ఎంతని అడిగిండు. ప్రాఫిట్ అడిగిందమ్మా. ఓకే ఫైన్. ఇక చూడమ్మా మనకి బేస్ మనకి ఎప్పుడైనా ఎంత పర్సెంటేజ్ అమ్మా 100% కదా. ఓకే, బేస్ మనకి 100%. ఇక మనకి ఏమన్నాడమ్మా ప్రాఫిట్ ఎంత 12.5 కదా. 100 + 12.5 ఎంత అంటే ఇక మనకి ఏంటంటే 112.5% ఈక్వల్స్ ఎంత 4500 అయితే ప్రాఫిట్ మనకి ఎంత పర్సెంటేజ్ 12.5% ఎంత. ఇక సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఇంకొక డిఫరెంట్ మెథడ్ చేద్దాం. ఓకే, దీన్ని ఏమని రాయొచ్చు ఇక్కడ 1/8 కదా. ఓకే చూడండి ఇక్కడ 8 + 1 ఎంతమ్మా 9. ఓకే, నేను ఇక్కడ రాస్తానమ్మా. ఈ పార్ట్ మనకి ఏంటమ్మా సెల్లింగ్ ప్రైస్, ఈ పార్ట్ ఏంటి ప్రాఫిట్, ఈ పార్ట్ ఏంటి కాస్ట్ ప్రైస్. ఓకే, మనకి ఎన్ని పార్ట్స్ ఇచ్చినామా 9 పార్ట్స్ కదా. ఓకే, డైరెక్ట్ అమ్మ ఇక్కడ 9 పార్ట్స్ ఎంత 4500 కదా. మనకి ఎంత 1 పార్ట్ కావాలి. ఏమొస్తుందమ్మా ఆన్సర్. ఓకే 500. ఓకే ఫైన్. ఇదమ్మా ఈరోజు మనకి పేపర్ ఎక్స్ప్లెనేషను. ఏం లేమ్మా మనకి ఏంటంటే ఈ పేపర్ మనం సాల్వ్ చేస్తే మనకు తెలుస్తుంది ఏ టాపిక్ నుంచి ఎన్ని వస్తున్నాయని. దాన్ని చూసుకొని ఆ లెవెల్లో మీరు ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.